తిరుపతిలో 5 రూపాయలకే భోజనం పెట్టే హోటల్ అయితే చూపిపోతున్నాను ఈ రోజు. మామ 5 రూపాయల భోజనం అంటేనే అర్థమైపోయి ఉంటది అందరికి అన్నా క్యాంటీన్ అని. అసలు ఈ అన్నా క్యాంటీన్ లో భోజనం చేయొచ్చా, తిరుపతిలోని ప్రజలు దీన్ని సవ్యంగా వాడుకుంటున్నారా అనేది ఈ వీడియోలో చూద్దాం. మామ వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఇంకా మన పేజ్ ని ఫాలో చేయకపోతే ఫాలో చేసి సపోర్ట్ చేయండి. మీరు చేసే ప్రతి ఫాలో నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది. మనం ఈ అన్నా క్యాంటీన్ లోకి వెళ్ళగానే 5 రూపాయలు పే చేసి ఈ టోకన్స్ అయితే తీసుకోవాలి. మామ మనం అన్నా క్యాంటీన్ లోకి ఎంటర్ అవగానే ఇక్కడ గోడ పైన పెద్దగా అన్నా క్యాంటీన్ ఫుడ్ మెనూ అని చెప్పి అయితే డిస్ప్లే చేస్తున్నారు. ఈ మెనూలో ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటి, లంచ్ ఏంటి, డిన్నర్ ఏంటి అని చెప్పి క్లియర్ గా అయితే మెన్షన్ చేస్తున్నారు. ఈ రోజు ఇక్కడ సాంబారు, పచ్చడి, పెరుగు అయితే ఉంది. నేను కాస్త ఆలస్యంగా వెళ్లడంతో పచ్చడి అయితే అయిపోయిందని చెప్పారు. మామ ఇక ఈ భోజనం క్వాలిటీ గురించి మాట్లాడితే భోజనం అయితే చాలా బాగుంది. ఇదైతే ఉప్పుడు బియ్యం అన్నం లాగా అనిపిస్తుంది నాకు. ఇక టేస్ట్ విషయానికి వచ్చిన చాలా అంటే చాలా బాగుంది సాంబార్ అన్నము. మనం ఏదైతే పే చేస్తున్నామో 5 రూపాయలు, ఆ 5 రూపాయలకి ఈ అన్నం చాలా వర్త్ అనే చెప్తాను నేను. ఇక ఈ అన్నా క్యాంటీన్స్ ని తిరుపతిలో ఉపయోగించుకుంటున్నారా అంటే ఖచ్చితంగా తిరుపతి ప్రజలందరూ ఉపయోగించుకుంటున్నారు. ఎక్కువగా ఆటో డ్రైవర్స్, చిన్న పిల్లలు అయితే భోజనం చేస్తున్నారు ఇక్కడ. ఈ 5 రూపాయలకే కడుపు నిండా భోజనం అనేది చాలా మంచి కాన్సెప్ట్. ఎంతో మంది ఆకలిని తీరుస్తుంది ఈ అన్నా క్యాంటీన్స్. మామ మీరు ఎప్పుడైనా అన్నా క్యాంటీన్ లో భోజనం చేశారా? కామెంట్ చేయండి. మర్చిపోకుండా మన పేజ్ ని ఫాలో చేసేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. లవ్ యూ మామ.